లోకనాయకుడు కమల్ హాసన్ మరియు శంకర్ల క్రేజీ కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు వరల్డ్ వైడ్ గా భారీ లెవెల్లో రిలీజ్ అయిన లేటెస్ట్ మూవీ భారతీయుడు 2 ఎప్పుడో రావాల్సింది కానీ అనేక సార్లు డిలే అయ్యి ఇప్పుడు ఎట్టకేరకు రిలీజ్ అయ్యింది. ముందుగా ప్రీమియర్ షోలను పూర్తి చేసుకున్న సినిమాకు అక్కడ నుండి ఫస్ట్ టాక్ బయటికి వచ్చేసింది. ఓవరాల్ గా కథ పాయింట్ ను పూర్తిగా రివీల్ చేయడం లేదు కానీ ఇండియాని వదిలిపెట్టి వెళ్లిన భారతీయుడు ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు. మరోపక్క టైం గడిచి మళ్లీ లంచగొండితనం ఇతర అనేక సమస్యలు ఇండియాని పట్టి పీడిస్తున్న వేళ అందరూ తిరిగి భారతీయుడు రావాలని కోరుకుంటూ ఉంటారు. ఇలాంటి సమయంలో భారతీయుడు తిరిగి వచ్చిన తర్వాత ఏం చేశాడు అన్నది మొత్తం మీద కథ పాయింట్. భారతీయుడు కథ పాయింట్ అప్పట్లో సంచలనం సృష్టించింది కానీ ఆ పాయింట్ ఆ తర్వాత అరిగిపోయేదాకా ఎన్నో సార్లు ఎన్నో విధాలుగా ఇతర సినిమాలలో వాడారు మేకర్స్ అందరూ కూడా. అలాంటి కథ పాయింట్ నే మళ్లీ సీక్వెల్ పాయింట్ తో తెరకెక్కించాడు డైరెక్టర్ శంకర్. కొత్తగా చెప్పే ప్రయత్నం చేయగా ఎమోషనల్ సీన్స్ కొన్ని చోట్ల మెప్పించగా కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే పర్వాలేదు అనిపించే విధంగా ఆకట్టుకుంది. కానీ ఓవరాల్ గా కథ చాలా పెద్దదిగా అనిపించడం, లెంత్ చాలా ఎక్కువైన ఫీలింగ్ కలగడం, చాలా వరకు కథను డ్రాగ్ చేసినట్లు అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో కథ టేక్ ఆఫ్ అవ్వడానికి చాలా టైం పట్టగా భారతీయుడు ఎంట్రీ నుండి అసలు కథ మొదలవ్వగా మంచి పాయింట్ తో ఇంటర్వెల్ ఎపిసోడ్ నడిచి సెకండ్ హాఫ్ పై అంచనాలు పెంచగా సెకండ్ హాఫ్ లో కథ మళ్ళీ అక్కడక్కడ డ్రాగ్ అయిన ప్రీ క్లైమాక్స్ నుండి మంచి పాయింట్ తో ఎండ్ కార్డు పడి పార్ట్ 3 పై ఆశలు పెరిగేలా చేసింది. ఓవరాల్ గా చెప్పాలి అంటే కమల్ హాసన్ మరియు శంకర్లు మునుపటి రేంజ్ లో మ్యాజిక్ చేయలేదు కానీ ఉన్నంతలో పర్వాలేదు బాగుంది అనిపించే అవుట్పుట్ అయితే ఇచ్చారని చెప్పవచ్చు. లెంత్ కొంచెం తగ్గించి మరింత టైట్ స్క్రీన్ ప్లే పెట్టి ఉంటే సినిమా ఇంకా బాగా ఆకట్టుకునేదని చెప్పాలి. ఓవరాల్ గా ప్రీమియర్స్ అయిన తర్వాత సినిమాకు ఎబో యావరేజ్ లెవెల్ కి అటు ఇటుగా టాక్ అయితే వినిపిస్తూ ఉంది. కానీ రెగ్యులర్ ఆడియన్స్ కి సినిమా కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ కొన్ని ఉండటంతో వాళ్ళ నుండి సినిమాకు ఇంకా బెటర్ టాక్ వస్తే మట్టుకు బాక్సాఫీస్ దగ్గర మంచి జోరు చూపించడానికి అవకాశం ఎంతైనా ఉంటుంది భారతీయుడు 2 సినిమాకు. ఓవరాల్ గా ప్రీమియర్ షోలను పూర్తి చేసుకున్న తర్వాత సినిమాకు పర్వాలేదు బాగుంది అనిపించే రేంజ్ రెస్పాన్స్ కొద్ది వరకు వినిపిస్తూ ఉండటంతో రెగ్యులర్ షోలకు కూడా ఆడియన్స్ నుండి ఇదే విధమైన టాక్ ను కనుక సినిమా సొంతం చేసుకుంటే బాక్సాఫీస్ దగ్గర శంకర్ కమల్ హాసన్ ల మ్యాజిక్ తోడయి అద్భుతమైన వసూలతో జోరు చూపించే అవకాశం భారతీయుడు 2 సినిమాకు ఎంతైనా ఉంటుంది. మీరు కూడా ప్రీమియర్ షోను చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.